భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు రాత్రి నుంచి వృశ్చిక రాశి వారు నంబర్ 1 గా ఎదగబోతున్నారు. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం పోతుంది. అదృష్టం వారిని వెంటాడుతుంది. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి? వారు ఏ విధంగా నంబర్ 1 గా ఎదగబోతున్నారు? అయితే 14 సంవత్సరాల దరిద్రం పోయి వారికి అదృష్టం కలగాలంటే వారు చేసుకోవలసిన దైవారాధన ఏంటి, అలాగే ఏ అంశంలో వృశ్చిక రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. స్థిరమైన ఆలోచన అనేది వీరికి ఉండదు. ఊగిసలాడే ధోరణిని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ ఆ సమస్యల్ని అధిగమించి ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. వృశ్చిక రాశికి చెందిన వారు వారి యొక్క భాగస్వామికి, సంతానానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి నుంచి 14 సంవత్సరాలుగా ఏదైతే దరిద్రం వారిని వెంటాడుతుందో ఆ దరిద్రం వెళ్ళిపోతుందని చెప్పాలి. అదృష్ట ఫలితాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే రాత్రి 12 గంటల తర్వాత నుంచి వీరి జీవితం మారిపోతుందని చెప్పుకోవాలి. ఈ సమయం నుండి అదృష్ట ఫలితాలు అనేవి వారి జీవితంలో ఎంటర్ అవ్వబోతున్నాయి. వారి జీవితంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్లిపోబోతోంది. ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే పని పూర్తి కాకుండా ఇబ్బంది పడ్డారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వారి భవిష్యత్తుకు సంబంధించి, వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఈ కీలకమైన నిర్ణయాలు మీ భవిష్యత్తుని మార్చబోతున్నాయి. అంతకుముందు వారు ఏ పని మొదలుపెట్టినా కానీ వారిపైన దరిద్ర దేవత తాండవం చేస్తుంది. కాబట్టి ఆ పనిలో సక్సెస్ కాలేదు. కానీ ఈ సమయంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారు ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా వారి జాతకం అనేది మారబోతోంది. నంబర్ 1 గా ఎదగబోతున్నారు. అంతకు ముందు మిమ్మల్ని అవమానించిన వారి కళ్ళ ముందే మీరు విజయ గర్వంతో వారి కళ్ళ ముందు తిరుగుతారు. అది ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి. ఈ సమయంలో వారి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పెరుగుదల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారు కూడా ఈ సమయంలో ఆర్థిక పెరుగుదలనైతే పొందబోతున్నారు. మీరు ఊహించని రీతిలో మీ ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది. అన్ని విషయాల్లో లాభాలని పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకొని తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి మద్దతును, ప్రశంసలని పొందుతారు. ఈ విధంగా ఉపయోగ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసేవారు కూడా మార్పులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మంచి సంస్థలో వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార సంస్థల్లో కూడా మంచి లాభాలని చూడబోతున్నారు. ఎన్నో సంవత్సరాల వీరి కళ అనేది నెరవేరబోతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సమయంలో అనువంశికంగా వస్తున్న వ్యాపారాల్లో కొత్త కొత్త మార్పులు చేస్తారు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లగలుగుతారు. ఈ వ్యాపారంలో కూడా భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించి ఎంతో అభివృద్ధి అయితే చూడబోతున్నారు. ఈ సమయంలో వ్యాపార జీవితానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రంగంలో వీరు అలాగే మీ వ్యాపారం గురించి 10 మంది చెప్పుకునే స్థాయిలోకి ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. నంబర్ 1 గా మీరు ఎదిగి చూపించబోతున్నారు. ఈ సమయంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్లిపోతోంది. మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా మంచి అవకాశాలని పొందుకుంటారు. ఇక విదేశాల్లో ఎవరైతే చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. కానీ ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆ దేవదేవతల అనుగ్రహం కూడా మీ మీద ఉంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తుంది. రాత్రి 12 గంటలకు గ్రహాలలో జరిగే మార్పుల వల్ల మీ జీవితంలో అదృష్ట దేవత ప్రవేశిస్తుందని చెప్పాలి. ఇక ఎవరైతే అంతకుముందు స్థలాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేసుకున్నారో వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా వారు నంబర్ 1 గా ఎదగబోతున్నారు. ఆర్థికంగా వృద్ధి అనేది కనిపిస్తుంది.
ఇక ఎవరైతే ఇంతకు ముందు మిమ్మల్ని మాటలతో కించపరిచి చిన్న చూపు చూశారో వారి ముందే మీరు ఈ సమయంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా ఊహించని విధంగా మీరు నంబర్ 1 స్థాయికి చేరుకోబోతున్నారు. ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆదాయంలో కూడా పెరుగుదలని చూడబోతున్నారు. సుఖ జీవితాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే చక్కగా మీరు ఆ రంగంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే మూత్ర గ్రంథులకు సంబంధించిన, చర్మానికి సంబంధించి చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. దీని గురించి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితిని కూడా అధిగమించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని వారితో కలిసి మంచి సమయాన్ని గడపబోతున్నారు. విద్యార్థులు కూడా ఈ సమయంలో నంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. కష్టపడి చదువుకొని వారి లక్ష్యాలను చేర్చుకొని 10 మంది వారి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదగబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. మంచి ఫలితాలని పొందుతారు. అలాగే రాజకీయ రంగంలో ఆసక్తి కారణంగా వారి రాజకీయ భవిష్యత్తుకి ఈ సమయంలో ఒక పునాది వేసుకోబోతున్నారు. రాజకీయంలో కూడా ఈ సమయంలో మీరు నంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. ఇన్ని రోజులు మీరు రాజకీయంగా ఎదగటానికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉండేవి. మంచి పదవి మీకు దక్కలేదు, కానీ ఈ సమయంలో నంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వారి ముందే గర్వంగా నిలబడబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వారి సహాయం కోసం మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఈ రోజు రాత్రి నుంచి అదృష్టం వారిని వరిస్తుంది. అంటే అదృష్ట దేవత వారి జీవితంలోకి ప్రవేశించబోతోంది. వారు ఏ పని తలపెట్టినా విజయం వారిని వరించబోతోంది. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్లిపోబోతోంది. అయితే వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి కోసం మీకు వీలైతే ఉపవాసం ఉండండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో మీరు పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శనివారం ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేసి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శని స్తోత్రం పారాయణం చేయడం వల్ల కూడా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు. సో చూసారు కదండి, ఈ రోజు రాత్రి నుంచి వృశ్చిక రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది, ఏ అంశంలో వీరు జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.